భూభారతి బిల్లును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీధి రౌడీల్లా అడ్డుకున్నారు. ఈ నెలాఖరు నాటికి ఇందిరమ్మ ఇళ్లిస్తున్నామన్న పొంగులేటి. గత ప్రభుత్వం ధరణి పేరుతో రైతులను దగా చేసింది. నిజమైన అన్నదాతలకు అన్యాయం జరిగిందన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలి. రజాకార్ల వారసులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న కిషన్ రెడ్డి. సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను ఖండించిన సిపిఐ నారాయణ. న్యాయస్థానాన్ని ప్రశ్నించడం సరికాదని కామెంట్. అనంతపురం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతల యత్నం. అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ కు చేరిన టీబీఎం మిషన్ బేరింగ్. 2 నెలల్లో సొరంగం పనులు ప్రారంభమయ్యే అవకాశం. ఖమ్మంలోని పలు ఆసుపత్రుల్లో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం. అనుమతులు రద్దు చేయాలని అధికారులకు డీహెచ్ ఆదేశాలు. కామారెడ్డి జిల్లా షాబ్దీపూర్లో రైతుల ఆందోళన. ధాన్యం తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం. ఒక పక్క పెళ్లి, మరో పక్క ఐపీఎల్ మ్యాచ్ లైవ్. ఖమ్మం జిల్లా బుగ్గపాడులోని వివాహ వేదికలో సంఘటన. అనంతపురంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీ. అక్కడికక్కడే ఒకరు మృతి. డివైడర్ ను ఢీకొట్టిన ట్రక్. అనంతపురం జిల్లాకు చెందిన 4 మృతి. భారీగా తగ్గిన టమాటా ధరలు. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు. తిరుమలకు పోటెత్తిన భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,59,00,000. నేడు తెలంగాణలో 16 జిల్లాలకు వర్ష సూచన. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు. ఇరవై 21-22న రాహుల్ గాంధీ అమెరికా పర్యటన. బ్రౌన్ యూనివర్సిటీ విద్యార్థులతో ముఖాముఖి. బెంగాల్లో ముదురుతున్న వక్ఫ్ చట్టం అల్లర్ల వివాదం. సీఎం మమత రాజీనామా చేయాలంటున్న బీజేపీ. బెంగాల్ మాల్దాలో పర్యటిస్తున్న ఎన్హెచ్ఆర్సీ టీం. హింస చెలరేగిన ప్రాంతాల పరిశీలన. పరుగులు పెడుతున్న పసిడి. 3 రోజుల్లో 2,400 హైక్.